యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం మీరు సైతం అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. కౌన్ బనేగా సీఎం కర్ణాటక కాంగ్రెస్ లో తీవ్రమవుతున్న కుర్చీలాట. మొత్తానికైతే కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఏర్పడ్డైతే క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉన్నది మిత్రులారా. కర్ణాటక కాంగ్రెస్ లో కుర్చీలాట ముదురుతున్నది. మూడా వాల్మీకి కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవీ గండం పొంచి ఉంది. మొత్తానికైతే ఈయన పదవి అయిపోతుంది, ఇక ముఖ్యమంత్రి పదవి అయిపోతుంది. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ జైలు పోయే పరిస్థితులు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి. సిద్ధరామయ్యను ఖచ్చితంగా జైలు పంపుతారు. వాల్మీకి కుంభకోణం, మూడా కుంభకోణం వీటి మీద ఆరోపణలు ఎదుర్కొండే కాదు, కోర్టుకు కూడా పోయిండు. సిద్ధరామయ్య కోర్టు పోయిండు. సో ఏది ఏమైనప్పటికీ సిద్ధరామయ్యను వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. క్లియర్ గా ఖచ్చితంగా సిద్ధరామయ్యను జైలు పంపే పరిస్థితులు, అంటే తిహార్ జైలుకు కంపల్సరీ సిద్ధరామయ్య పోయే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి. అది మొత్తం జాతీయ కాంగ్రెస్ అంటే వాళ్ళ కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకైతే క్లియర్ గా కనిపించినాయి. కాబట్టి సిద్ధరామయ్యను పక్క పెట్టి ముఖ్యమంత్రి పదవి వేరే రోజులకు ఇవ్వాలి అనే ఆలోచనలో నేషనల్ పార్టీ, కాంగ్రెస్ నేషనల్ పార్టీ ఉన్నది. సో ఆ కోణంలో మరి తెరపైకి ఎవరెవరి పేర్లు వచ్చినాయి, మరి ఎవరయ్యేటట్టున్నారు అనేది నేను ఈ యొక్క వార్త చదువుతా ఉన్నాం. ఇట్లారా బయటకు కాంగ్రెస్ నేతలంతా ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ సిద్ధరామయ్యను తప్పించాలని అంతర్గతంగా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తున్నది. సో అందరూ కూడా సిద్ధరామయ్యకు మద్దతు తెలుపుతున్నట్టుగానే అనిపిస్తా ఉన్నా కూడా సిద్ధరామయ్యను తప్పించడానికి చాలా ఒత్తిడి, నేషనల్ పార్టీ మీద చాలా ఒత్తిడి తెస్తున్నట్లయితే క్లియర్ కనబడతా ఉన్నది అనేది ఈ యొక్క వార్త. కాకపోతే అనూహ్యంగా ఏంటంటే, అయితే గతంలో ఇద్దరికి చెరొక 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్కు అలాగే సిద్ధరామయ్యకు చెరొక 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అని చెప్పేసి ఏదో సెట్ చేసిరని చెప్పేసి వార్త ఉండే. కానీ అదేదో ఇంటర్నల్ సెటిల్మెంట్ అంటే లోపల ఒప్పందం జరిగిందని చెప్పేసి వార్తలు చాలా బయటకు వచ్చినాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఏంటంటే మల్లికార్జున్ ఖర్గేను ముఖ్యమంత్రిని చేయాలి అనే ఆలోచనకు నేషనల్ పార్టీ వచ్చినట్టుగానే సమాచారం అయితే ఉన్నది. పదవి కోసం డీకే శివకుమార్ తీవ్ర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. డీకే శివకుమార్ కు రాదు ఆ పదవి. ఎంత షో పుటప్ చేసినా డీకే శివకుమార్ కు ఆ పదవి ఇచ్చే పరిస్థితులు లేదు. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ లో డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీని వదిలే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి. రేసులోకి సతీష్ జార్కి హోలీ, ఢిల్లీలో చర్చలు. సీఎంఆర్ పై సమీకరణాల బేరీజులో కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో ఖర్గే, పరమేశ్వర పేర్లు చూసినరా. ఖర్గే పేరు వచ్చింది అంటే ఈ కాంగ్రెస్ లో ఒక విధి విధానం ఉండదండి. ఎందుకు ఉండదంటే విధి విధానం ఎందుకు ఉండదంటే మల్లికార్జున్ ఖర్గే అన్నాడు ఆయన ఒక నేషనల్ అంటే కాంగ్రెస్ పార్టీకి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి ఆయన అధ్యక్షుడు. మొత్తం కాంగ్రెస్ టోటల్ గా మన దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆయన అధ్యక్షుడు ఆ పార్టీకి. అటువంటి ఖర్గే ఇలా కర్ణాటక ముఖ్యమంత్రి కావాలని ఆయన అనుకోవడం, అలాగే ఏఐసిసి అంటే ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ కూడా వాళ్ళు కూడా ఖర్గేనే సూచించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే దాదాపు నాకు ఉన్న సమాచారం ప్రకారం మరొక 10-15 రోజులలో మల్లికార్జున్ ఖర్గేను ముఖ్యమంత్రిని చేస్తారు. ఎందుకు ముఖ్యమంత్రిని చేస్తారంటే మల్లికార్జున్ ఖర్గేను ముఖ్యమంత్రిని చేయడం వల్ల అక్కడ ఏఐసిసి చీఫ్ పదవి ఖాళీ అవుతుంది, ఆ పదవి వేరే రోజులకు ఇస్తారు. మొత్తానికైతే డీకే శివకుమార్ కు గాడిది గుడ్డ చూపిస్తారు. మన తెలుగులో మన రేవంత్ రెడ్డి గారు గాడిది గుడ్డు మోసుకొని పోతా ఉన్నారు కదా, ఆ గాడిది గుడ్డే డీకే శివకుమార్ కు చూపించే పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సిద్ధరామయ్యనైతే పక్కా 100% తిహార్ జైలుకు పోయే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి. మంత్రులకు విందు ఇచ్చిన సీఎం సిద్ధరామయ్య. నువ్వు విందు ఇంకేమన్నా చెయ్యి, విందు ఇచ్చినా ఇంకేం చేసినా కూడా ఎక్కడ తింటే అక్కడనే పోయే రకాలను అరగలరు. పరిస్థితి ఏంటంటే సిద్ధరామయ్య అనుకున్నాను కదా, నువ్వు విందులు ఇచ్చినా ఏమి ఇచ్చినా నువ్వు జైలు పోయినాక నీ ముఖ్యమంత్రి పదవి ఎట్లా ఉంచుతారు? ఇదేమన్నా ఆ పార్టీలా లెక్క అనుకుంటారు. ఆ పార్టీలు అంటేనో ఆయనే రాజు ఆయనే మంత్రి. ఆ పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయన కేజ్రీవాల్ ఆయనే రాజు ఆయనే మంత్రి ఆయనే చీఫ్ కాబట్టి నడిచింది ముఖ్యమంత్రి పదవి, అట్లనే కాలబడ్డది. నీ దాంట్లో బొచ్చడి మంది ఉండే. ఖర్గే ఇప్పుడు చూసినరా, ఖర్గే అసలు మొన్నటిదాకా అసలు ఖర్గే పేరు లేదు. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గేను ముందుకు తీసుకొచ్చారు. అంటే కాంగ్రెస్ లో ఏదైనా జరగచ్చు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం నాకే కాదు, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతలందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరుగుతుంది. రేపు పొద్దున ఇంకో వారం రోజులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యం లేదు. మీరు రాసుకోండి, నేను చెప్తున్నా. ఇంకో వారం రోజులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యం లేదు. అందరిని అడుగుతారు. ఇప్పుడు ఎట్లుంటదంటే చాలా మంది ఏమనుకుంటారంటే తిరిగిండ్రు, ఇక 3 రంగుల జెండా బట్టి తిరిగిండు ఆయనకే ఇస్తారు, అది అట్లా ఉండదండి. అది ఏ పార్టీలో ఉండదు. నేను ఒక కాంగ్రెస్ పార్టీ అంటలేను, దాదాపు ఏ పార్టీలో కూడా అట్లా ఉండదు. పోయి లాబింగ్ చేయాలి, జోకాలే. ఆడికి పోయినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడే పోటుగాన్ లెక్క కనబడాడు నేషనల్ పార్టీకి, కాంగ్రెస్ నేషనల్ పార్టీకి. ఉత్తమ్ కుమార్ రెడ్డి హీరో లెక్కనే కనబడతాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనబడతాడు, జగ్గారెడ్డి కనబడతాడు, చాలా మంది కనబడతారు అక్కడ పోయినాక. కాబట్టి అక్కడ పోయినాక ఎవరు కావాలి మీకు ముఖ్యమంత్రి ఎవరు కావాలని ఎవరెవరిని అడుగుతారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడుగుతారు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతారు,
ఇసొంటారు జగ్గారెడ్డి అసొంటి వాళ్ళని అడుగుతారు, ఇటువంటి వాళ్ళని అడుగుతారు. కానీ అక్కడికి పోయినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి టీం ఉన్నది కదా ఇక్కడ, అటువంటి వాళ్ళని అడగారు. వీళ్ళని అడిగి పోయే పరిస్థితే ఉండదు, వీళ్ళ ఆలోచన తీసుకునే పరిస్థితే ఉండదు. అందుకనే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక వ్యూహంగా పోతాడు, ఒక వ్యూహం, ఒక స్ట్రాటజీ ప్రకారం పోతాడు. ఏం స్ట్రాటజీ అంటే ఆయన టీం ఏర్పాటు చేసుకుంటే ఏ క్షణంలో నేను ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చే పరిస్థితులు వచ్చేదంటే కథం ఈ టీం అంతా పక్క జరుగుతుంది ఒకటేసారి, ఈ టీం అంతా పక్క జరుగుతుంది. అటువంటి పరిస్థితులు అంటే రాహుల్ గాంధీని మల్లికార్జున్ ఖర్గేది ఏమున్నది నేషనల్ పార్టీలా కొట్టిగానే మన్మోహన్ సింగ్ లెక్క. ఎందుకంటే గతంలో సోనియా గాంధీ ఇట్లా పెద్దరికం చేసేది, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు పెత్తనం అంతా సోనియా గాంధీదే ఉండే. ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీది సోనియా గాంధీదేనే. ఖర్గే చేతులు ఏమున్నది, కొట్టిగా ఏదో పెట్టిర్రు, ఒకటి పార్టీకి ప్రెసిడెంట్ అని పెట్టిర్రు, పెద్ద దిక్కు ఉండాలి, ఎవరు ఉండేటట్లేరు, ఆ పార్టీని మూసే పరిస్థితి ఎవరి దగ్గర లేదు, ఎవరిని పెట్టాలని ఖర్గేని పెట్టిర్రు. కానీ ఆయన ఖర్గేకు పార్టీని మూసేంత ఆయన ఆ వయసు ఉన్నది, అంత బలం ఉన్నదా? లేకున్నా ఖర్గేని ఎందుకు పెట్టిరంటే కేవలం ఎవరో ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే మన దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి ఒక్కలేరు, ఇది వాస్తవం. అది కాంగ్రెస్ నాయకులు గ్రహించాలి, ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రజలందరూ గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అంటే ప్రధానమంత్రి అభ్యర్థి, ఇప్పుడు సడన్గా ఒక ప్రధానమంత్రి అభ్యర్థి పేరు చెప్పమంటే ఎవరు లేరు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి కాదు, ఖర్గే కాదు. ఇప్పుడు చూసిర్రా ఖర్గేని ఏం చేసిర్రు, ఖర్గేకు ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడు ఉన్న ఖర్గేకు ముఖ్యమంత్రి పదవి అంటే నీ స్థాయి ముఖ్యమంత్రే, ప్రధానమంత్రి ఎవరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనేది ఇండైరెక్ట్గా. ఈ వార్త యొక్క ఇండైరెక్ట్ సారాంశం ఏంటంటే నువ్వు రాష్ట్ర స్థాయి వరకే నీ పని, నువ్వు ప్రధానమంత్రి స్థాయి నీకు లేదు ఖర్గే అనేది క్లియర్గా చెప్పారు. ఒకటి అయిపోయింది. మరి రాహుల్ గాంధీకి ఉన్నదంటే రాహుల్ గాంధీకి లేదు. ఏంటంటే చిన్న ఉచ్చులో వ్యవహారం అంటారు, చిన్నపిల్లల లెక్క చేష్టలు ఉంటాయి. రాహుల్ గాంధీ చిన్నపిల్లల లెక్క అంటే చిన్నపిల్లల లెక్క ఉంటాయి చేష్టలు. ప్రధానమంత్రి అయ్యే అభ్యర్థి రాహుల్ గాంధీకి లేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక తెలంగాణలోనే రేవంత్ రెడ్డి కొంచెం గట్టిగా ఉన్నాడు అటో ఇటో. ఎక్కడ ఇప్పుడు కర్ణాటక చూడండి, కర్ణాటకలో ఇంతమంది పేరు డీకే శివకుమార్ అట, ఇప్పుడు సిద్ధరామయ్య వ్యక్తే, తర్వాత ఖర్గే, ముగ్గురైలు పరమేశ్వర, అలాగే జార్కిహోలీ. సో మరి ఇంతమంది ఉన్నాక కర్ణాటకలో సేమ్ అంటే కాంగ్రెస్లో స్వేచ్ఛ బాగుంటుంది, లీడర్లు బాగున్నారు. ఆడ కాంగ్రెస్ కర్ణాటకలో 5-6 ఉన్నారు కాబట్టి ఈడ 5-6 ఉన్నారు సీఎం అభ్యర్థులు. అంటే కర్ణాటకలోనైనా తెలంగాణలోనైనా కాంగ్రెస్లో ఏదైనా జరగచ్చు, నేను క్లియర్గా చెప్తున్నా మిత్రులారా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎక్కడున్నా పర్ఫెక్ట్ ఉండదు. 5 సంవత్సరాలు పాలిస్తుందనే నమ్మకం అయితే నాకైతే లేదు, తెలంగాణలో కూడా లేదు, నాకు కాదు చాలామందికి లేదు, కాంగ్రెస్ వాళ్ళకు లేదు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, ఒక ప్లాన్డ్గా ఇప్పుడు 10 మందిని పట్టుకొచ్చుకున్నాడు. ఏది బీఆర్ఎస్ నుంచి ఒక 10 మందిని పట్టుకొచ్చుకున్నారు. వాళ్ళ దాంట్లో ఉన్నోళ్ళు దాంట్లో ఓ 15 మంది 20 మంది కాంగ్రెస్ పోయినా కూడా మళ్ళీ అధికారంలో ఉండేది అందుకు. అందుకనే ఇప్పుడు మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్, అంటే ఆ సెగ్మెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే మజ్లిస్ పార్టీకి సంబంధించిన ఉన్నారో ఆ మజ్లిస్ పార్టీ వాళ్ళతోని మంచిగా ఉండాలనే ఆలోచన బాగున్నది అన్నట్టు రేవంత్ రెడ్డి. అందుకే భయపడతాడు. హైడ్రా కూల్చివేతలు ఎందుకు పాత బస్తీలో లేవంటే కారణం అదే. పాత బస్తీలు వాళ్ళ కాలేజీలను ఓవైసీ కాలేజీలను ముట్టుకునే ప్రసక్తి లేదు ఈ కాంగ్రెస్కి కానీ రేవంత్ రెడ్డికి కానీ. మంచుకుండాలి, మంచుకుండకపోతే వాళ్ళు వేరే వాళ్ళకి మద్దతు తెలుపుతారు, బీఆర్ఎస్కి మద్దతు తెలుపుతారు. ఎవరు మంచుకుంటే వాళ్ళతో మంచుకుంటారు. ఇలా వాళ్ళ 7 సీట్లు ఉన్నాయి, వాళ్ళ 7 ఎమ్మెల్యే అభ్యర్థులున్నాయి, ఒక పార్లమెంట్, ఇవి 2 అవసరమే కదా. అంటే ఒక పార్లమెంట్ సీటుని 7 ఎమ్మెల్యే సీట్ల చక్రం తిప్పుతారు మన తెలంగాణలో. మన దౌర్భాగ్యం అదే. కుర్చీ కాపాడుకునేందుకు చివరి ప్రయత్నాలు అంటే దగ్గర పడ్డది. ఈ మధ్య కాలంలో ఈ యొక్క వారం రోజులలో దాదాపు కళ్ళం లెత్తాంది, ఇక సిద్ధరామయ్యది కళ్ళం లెత్తాంది. 100% మల్లికార్జున్ ఖర్గే కాబోయే ముఖ్యమంత్రి, కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి మల్లికార్జున్ ఖర్గే. ఎందుకంటే ఈయనకి ఇయ్యరు, ఈ డీకే శివకుమార్కి ఇస్తే సిద్ధరామయ్యకు మళ్ళీ ఇది ఆయన బాధపడతాడు, ఆయనను పక్కకు పెడతారు. ఆయన ఖచ్చితంగా డీకే శివకుమార్ ఏంటంటే పార్టీకి వెళ్ళి బయటకు వస్తారు. ఇది ఫస్ట్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు చెప్తున్నదే. డీకే శివకుమార్ అనే వ్యక్తి ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి వెళ్ళి బయటికి వస్తాడు అనుకున్నాం. దాదాపు 100% బయటకు వస్తాడు. ఏం చేస్తాడు, ఇక 2.5 సంవత్సరాలన్నా ముఖ్యమంత్రి ఉండొచ్చు అనుకుంటే కానీ 2.5 సంవత్సరాలు లేదు, 2 సంవత్సరాలు లేదు. ఏది లేనప్పుడు ఏం చేస్తాడు, బయటికి వస్తాడు. ఈ కాంగ్రెస్ చాలా కష్టం ఉన్నాడు కాంగ్రెస్తో, ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు కాంగ్రెస్. కర్ణాటక కాంగ్రెస్లో కుర్చీలాట ముదురుతున్నది. వాల్మీకి కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవీ గండం పొంచి ఉంది. బయటకు కాంగ్రెస్ నేతలంతా ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ సిద్ధరామయ్యను తప్పించాలని అంతర్గతంగా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తున్నది. సేమ్ టు సేమ్ తెలంగాణలో కూడా జై రేవంత్ అన్న 3 రంగుల జెండా అంటారు. ఆడిపోయి మాత్రం అందరూ ఏం చెప్తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనే న్యాయమని. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే పనులు ఎవరికి నచ్చలేవు, ఫస్ట్ ప్రజలకు కూడా నచ్చలేవు, దాని తర్వాత సంగతి కానీ వాళ్ళ పార్టీలనే ఎవరికి నచ్చలేవు.
బీజేపీ సైతం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయన కుర్చీ దిగితే వెంటనే అందులో కూర్చునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి జి పరమేశ్వర, సీనియర్ మంత్రి సతీష్ జార్కిహోలీ సీఎం పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును సైతం పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నారు. చూసినరా, మల్లికార్జున ఖర్గే ఇప్పుడు స్టాండ్ అవుతాడు కాబట్టి ఏం చేయాలి? ఇమీడియట్లీ మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రికి పంపితే ఇక ఆయనకు జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు. ఈ రకంగానే ఆయన కోరిక నెరవేరుతుంది. ఇక ప్రధానమంత్రి ఎట్లా అయితే ఖర్గే కూడా ఏమనుకున్నట్టే, ఇప్పుడు వీళ్ళు ఆశలు ఎట్లుంటాయంటే మిట్లారా, రాహుల్ గాంధీకి ఆయనే నెక్స్ట్ ప్రధానమంత్రి అవుతాడు అనే ఆ కోమాలు ఆయన ఉంటాడు. జనరల్గా ఆయన కాలేడు, డబల్ డిజిట్ అప్పుడే కష్టమయ్యి ఆయనకు ఇక డబల్ డిజిట్ దాడలేకపోయాడు. ఇక నెక్స్ట్ నేను ఖచ్చితంగా ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఖర్గే ఉండొద్దు ఇక్కడ అని ఖర్గేని తప్పియడం కోసం ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఖర్గే ఏమనుకుంటాడు అంటే మనసులో ఈడికి ఆధారే నెక్స్ట్ ఎట్లయినా మళ్ళీ ప్రధానమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి ఏం కాలేము, మళ్ళీ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ రాదనే విషయం ఖర్గేకు క్లియర్గా తెలుసు. కొంచెం ఓవర్ లుక్లో పోయేది ఎవరంటే రాహుల్ గాంధీ. అంతో ఇంతో ఖర్గే లాభపడతాడు, మీరు చూడాలి ఖచ్చితంగా. కానీ ఖర్గే కూడా ఎక్కువ రోజులు ఉండడం కూడా చాలా కష్టం. డీకే శివకుమార్ టీం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అక్కడ కర్ణాటకలో, మొత్తం దిగిపోతారు. అందరు కూడా పార్టీ మారుతారు. చూడండి మీరు, డీకే శివకుమార్ అక్కడ నుంచి పార్టీ మారుతాడు. అలా 100కు 100% చెప్తున్నాం ఇట్లా. ఎందుకంటే పరిస్థితులు ఇక ఖర్గేని ఎక్కంజలో తీసుకొచ్చినాక వీళ్ళు ఎందుకుంటారు? ఇప్పుడు ఖర్గేకు భయపడాల్సిన అవసరం ఈ డీకే శివకుమార్కు లేదు. ఖర్గే ఏంటిదని, కాంగ్రెస్ ఏంటిదని, కాంగ్రెస్లు ఉంటే ఎంత లేకుంటే ఎంత అనుకుంటారు. ఒక టైం వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్లు ఉంటే ఎంత లేకుంటే ఎంత. అంటే నేను ఓపెన్గా చెప్తున్నా కదా, కర్ణాటక తెలంగాణ రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో విచిత్రంగా ఉంటాయి. మీకు ఇంకొక 2-3 మంత్స్లోనే కర్ణాటక తెలంగాణ రాజకీయాలు మొత్తం రాజకీయాలన్నీ మారిపోతాయి. 2-3 మంత్స్ చలికాలంలో మారిపోతాయి. మీకు 2025 రావాల్సిన అవసరం లేదు. ఈ డిసెంబర్ లోపే నీకు అందరికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇక్కడ కూడా రాజకీయ సంక్షోభమే క్లియర్గా. మొన్ననే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికైనా ముఖ్యమంత్రి, ఎందుకంటే తప్పదు, లేకపోతే ఆ మాట్లాడకపోతే మరి ఆయనకేడొస్తుంది మంత్రి పదవి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అంటే ఎప్పుడు కూడా ఎవరైనా టైం దొరుకుతో తిప్పడెత్తారు, కాంగ్రెస్లోనైనా ఇక్కడైనా. అంటే ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ అనేది కాంగ్రెస్లో ఉండదు మిత్రులారా, నేను క్లియర్గా చెప్తా ఉన్నా. మరోవైపు సిద్ధరామయ్య తన క్యాబినెట్ మంత్రులకు విందు ఏర్పాటు చేశారు. సీఎం పీఠాన్ని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. చివరిగా సిద్ధరామయ్యను దిగిపోమన్నారు. లాస్ట్కు దింపుడు గలాల ఆశలు అంటారు చూసిలా, దింపుడు గలాల ఆశలు మళ్ళీ లేస్తుంది శవం అనుకొని దింపుడు గలాల కాడ చెవులో వెళ్తారు, చెవులలో వెళ్తారు అంటే పేరు వెళ్తే చచ్చిపోయిన శవం మళ్ళీ లేచి కూర్చుని మళ్ళీ ప్రాణం అప్పుడే వస్తుందని ఒక ఆశ అన్నట్టు. అంటే దాదాపు 1,00,000.1 కూడా రావడం అనుకో, దింపుడు గలాల ఆశనంటే ఇక పోయినట్టే, పీకినట్టే అన్నట్టుగా. అంటే కాబట్టి ఆల్మోస్ట్ సిద్ధరామయ్య పని అవుట్ అయిపోయింది. సిద్ధరామయ్య పని అవుట్ అయిపోగానే అందరూ ఏమనుకుంటారు, డీకే శివకుమార్ అనుకుంటారు. కానీ కాదు, డీకే శివకుమార్ కాదు, 100కు 100% మల్లికార్జున ఖర్గేనే ముఖ్యమంత్రి అక్కడ, నో డౌట్. డీకే ఆశలు నెరవేరేనా? గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత సిద్ధరామయ్య, పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. అధిష్టానంతో పాటు మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపే మొగ్గారు. అయితే 2.5 ఏండ్ల తర్వాత డీకేకు సీఎం పదవి అప్పగించేలా ఒక అనాధికార ఒప్పందం జరిగిందనే ప్రచారం కూడా ఉన్నది. ఇప్పుడు సిద్ధరామయ్య దిగిపోతే డీకే సీఎం కావడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా రేసులోకి మల్లికార్జున ఖర్గే, సతీష్ జార్కిహోలీ, పరమేశ్వర వంటి నేతలు వచ్చారు. దీంతో సిద్ధరామయ్య వర్గం డీకేను వ్యతిరేకిస్తున్నది. దీంతో ఈసారైనా సీఎం కావాలనే డీకే ఆశలు నెరవేరుతాయా అనేది ప్రశ్నార్థకం. మొత్తానికైతే పాపం డీకే శివకుమార్ దెబ్బతిన్నట్టే. ఇక డీకే శివకుమార్ గురించి ఆలోచన చేసుడు బంద్ చేయాలి కాంగ్రెస్ వాళ్ళు. 100% పార్టీ మారుతాడు, నో డౌట్. సమీకరణాలు బేరీజు వేస్తున్న హైకమాండ్. సిద్ధరామయ్యను తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక వర్గ సమీకరణాలను బేరీజు వేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. బీసీ నాయకుడైన సిద్ధరామయ్యను తప్పిస్తే మరో బీసీ నేతకి అవకాశం ఇవ్వకపోతే బీసీలు దూరం అవుతారనే ఆందోళన హైకమాండ్కు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే బీసీ నాయకుడు జార్కిహోలీ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ అధిష్టానంతో ఆయన చర్చలు జరుపుతున్నారు. సిద్ధరామయ్య సైతం జార్కిహోలీ వైపే మొగ్గు చూపచ్చు. ఇప్పుడు సిద్ధరామయ్య చెప్పిన వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? సిద్ధరామయ్య కనుక జార్కిహోలీ పేరు చెప్తే సిద్ధరామయ్య చెప్పినట్టు జార్కిహోలీకి ఇస్తారా? మల్లికార్జున ఖర్గేకి ఇస్తే ఆడ రాహుల్ గాంధీ కొంచెం ఫ్రీ ఉంటాడు. నెక్స్ట్ ఇప్పుడు రాహుల్ గాంధీ చీఫ్ అవుతాడు నెక్స్ట్ అక్కడ. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అక్కడ చీఫ్ కావాలి. ఇజ్జత్ పోతుంది అప్పుడప్పుడు ప్రోటోకాల్. ఇన్ని రోజులు అంటే ఇబ్బంది అనిపించలే కానీ ఇప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే ఏదో చూద్దాం, ప్రయత్నం చేద్దాం, ప్రధానమంత్రి అయితే కావుతాను అనుకున్నాడు. కానీ రాహుల్ గాంధీకి ఆ యోగ్యం లేదు. ఎన్ని చూసినా, ఎంతమంది అయ్యగారులను అడిగించినా, ఎంతమంది చిలక పంచాంగం వాళ్ళని అడిగించినా రాహుల్ గాంధీ పేరు అయితే చెప్తలేరు మిత్రులారా. రాహుల్ గాంధీకి లేదు, రాహుల్ గాంధీకి ఆ ఫేస్ వాల్యూ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
అంటే ఏది పడితే అది వాగద్దు. అందుకనే పిచ్చివాగుడు వాగుతుంది ఏంటంటే లైట్. నేను ఒక విషయం క్లియర్గా చెప్తున్నా మిత్రులారా, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడు. వాస్తవానికి చెప్పాలంటే పక్కా చెప్తున్నా, ఒక రాష్ట్రంలో ఇప్పుడు నువ్వు గదంతేందుకు, ఇప్పుడు ఏదన్నా ఒక రాష్ట్రం, ఇప్పుడు ఆయన ఉన్న ఏది కేరళ పోయి ముఖ్యమంత్రి కమ్మండి అయితే దేనికంటే దానికి ఉంటా కాలేడు. ఆయన ప్రధానమంత్రి ఏంది, ఆయన ముఖ్యమంత్రిగా ఒకవేళ నిజంగా ఉన్న దాంట్లో ముఖ్యమంత్రి కూర్చోబెడితే కూడా ఆ రాష్ట్రాన్ని కరెక్ట్ పరిపాలించలేడు. చిన్నపిల్లల మనస్తత్వం, చిన్నపిల్లల మనస్తత్వం. అయితే దళితులకు సీఎం పదవి ఇవ్వాలనే ఆలోచన సైతం కాంగ్రెస్ అధిష్టానానికి ఉందని తెలుస్తున్నది. ఈ క్రమంలో ఖర్గే, మల్లికార్జున ఖర్గేకి ఇస్తారు. ఇంకేమున్నది, పరమేశ్వరరావు కూడా ఉన్నాడు కానీ పరమేశ్వరరావుకి ఇయ్యరు, మల్లికార్జున ఖర్గేకి ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఇక అది ఖాళీ చేయాలి ఇప్పటికీ. వద్దు, మళ్ళీ ఆయన చీఫ్ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ చీఫ్ కావాలి. చూడండి ఈ అంతా పరిస్థితి ఏంటంటే రాజకీయ సంక్షోభం అనేది క్లియర్గా కర్ణాటకలో మీకైతే క్లియర్ కనబడతా ఉన్నది. ఖచ్చితంగా ఈ యొక్క 10-15 రోజులల్లా అక్కడ కళ్ళం లేస్తుంది. దింపుడు గల్లాల ఆశయాలని ఇంకా సిద్ధరామయ్యకు ప్రయత్నం చేసుకుంటాడు. వీళ్ళకు విందులిచ్చుడు అవన్నీ కూడా ఇక జోకుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తాడు. మంత్రులకు అందరికి విందులిచ్చుడు, మీకు ఏదంటే చూసుకుంటా అన్ని చూసుకుంటా అంటాడు. ఏం చూసుకున్నా ఈయనను మాత్రం తిహార్ జైలుకు పంపడం ఖాయం. 2 మూడా కుంభకోణం ఖచ్చితంగా ఇది దెబ్బతీసినట్టుగా వాల్మీకి కుంభకోణం, ఈ 2 కుంభకోణాలలో ఈ యొక్క సిద్ధరామయ్య జైలు ఓడు ఖాయం. అయితే ఈయన ఏం చేస్తాడంటే ఇక దీని నుంచి తప్పించుకునేందుకు కొంతమంది ఏం చేస్తారంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. వీటిని డైవర్షన్ పాలిటిక్స్ ఏం చేస్తానంటే బీజేపీ హయాంలో, అంటే అప్పుడు కరోనా సమయంలో బీజేపీ ప్రభుత్వం ఉండే కర్ణాటకలో. ఆ టైంలో ఎవడో ఎక్కడ ఉన్నట్టే కోవిడ్ నిర్వాహకం సంబంధించి 7,200 కోట్ల అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఏదో స్టేట్మెంట్ ఇచ్చి, అంటే ఇదంతా ఏంటంటే డైవర్షన్. ఈరోజు స్కామ్ను ముందు తీసుకొస్తే కొంచెం తీవ్రత తక్కువ ఉంటుంది. ఆయన మీద వచ్చిన ఆరోపణల తీవ్రతను తగ్గించేందుకు ఇటువంటి ఆరోపణలు చేయడం, ఇటువంటి ఇంకేదో స్కాములని ఇంకేదో అని చెప్పేసి ఏం తీసినా మిత్రులారా సిద్ధరామయ్య జైలు ఓడు ఖాయం. జైలుకు సిద్ధరామయ్య పోకపోతే ఇదే డీకే శివకుమార్, ఇదే మల్లికార్జున ఖర్గేనే తీసుకుపోయి కూర్చోబెట్టేస్తాడు. మల్లికార్జున ఖర్గేనే తీసుకుపోయి కూర్చోబెట్టేస్తాడు. మాకాడ కూడా ఉన్నది. మాకాడ కూడా ఏంటంటే మొన్న కల్వకుంట్ల కవిత వచ్చింది బయటికి రాగానే, ఇప్పుడు నెక్స్ట్ ఇన్నెవ్వాలని చూస్తారు. కేటీఆరా మరి హరీష్ రావా, నాకు తెలిసి కేటీఆర్ లేకపోతే కేసీఆర్నే లోపల నూకేటట్టున్నారు. ఇక ఎందుకంటే నూకేటట్టున్నారు. లేకపోతే ఇంకొక విషయం, మొన్న రాగానే కవిత బయటికి రాగానే సీఎం అంటారు కల్వకుంట్ల కవితను. మా దగ్గర తిహార్ జైలు పోయి రాగానే సీఎం అని కల్వకుంట్ల కవితను. అంటే ఇన్ని రోజులు కవిత బయటికి రావాలని బాగా కష్టపడ్డాడు కేటీఆర్. ఇట్లనే ఇంకో 5-6 సార్లు. అంటే ఈసారి తిహార్ జైల్లో కల్వకుంట్ల కేటీఆరే తీసుకుపోయి తోలేస్తాడు వాళ్ళ చెల్లెను. తిహార్ జైల్లో అప్పచెప్పేస్తాడు, ఆయన పోయి అప్పచెప్పేస్తాడు. ఇవన్నీ హెచ్చుల వ్యవహారాలు బాగున్నాయి కొంత. సో ఈ హెచ్చుల వ్యవహారాలు బంద్ పెట్టాలి. ముఖ్యంగా ఏంటంటే 100% సిద్ధరామయ్య జైలుకు పోతాడు. ఆ సిద్ధరామయ్యను ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వదిలిపెట్టినా వీళ్ళు తీసుకుపోయే తిహార్ జైలు అప్పచెప్పేటట్టున్నారు పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలి కదా. కాంగ్రెస్లో అట్లే ఉంటుంది, వీడు జైలు పోతే మేమన్నా ముఖ్యమంత్రి కావచ్చని. ఇప్పుడు ఎంతమందికి లేదు మిత్రులారా? నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి జైలు శిక్ష పడాలని చెప్పేసి బీజేపీ వాళ్ళ కంటే బీఆర్ఎస్ వాళ్ళ కంటే ఎక్కువ కాంగ్రెస్లో ఇప్పుడున్న వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. వాస్తవం చెప్తున్నాను నేను ఏ పార్టీ అయినా, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే శత్రువులు ఉంటారు వాళ్ళకు. మనం ఏ పార్టీలు ఉంటే మనకు శత్రువులు ఆ పార్టీలోనే ఎక్కువ ఉంటారు, గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే వీడు రేవంత్ రెడ్డి అంటాడు ముందు పోతాడంటే జైలు పోవాలి, జైలు పోతే నేనే ముఖ్యమంత్రి అవుతాను. ఎంతమంది లేరు? లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నన్ను మంత్రి చేస్తాడు అని ఆలోచించేటోళ్ళు ఎంతమంది లేరు? ఒక్కసారి మీరు ఆలోచించండి. రేవంత్ రెడ్డి మమ్మల్ని దగ్గర తీస్తలేడు అనుకుంటే శత్రువులు మన పార్టీలో మనకే ఉంటారు శత్రువులు. కాబట్టి ఏ పార్టీలో వాళ్ళకే శత్రువులు ఉంటారు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇప్పుడు సిద్ధరామయ్యను జైలు పంపే పూర్తి బాధ్యత కాంగ్రెసే తీసుకుంటుంది. అక్కడ గుర్తుపెట్టుకోరు. ఎప్పుడైనా అంటే సిద్ధరామయ్య జైలు పోదని ఎవ్వరు కూడా ఖచ్చితంగా సిద్ధరామయ్య జైలు పోవడానికి ఆ పార్టీ హెల్ప్ చేస్తుంది. సాక్ష్యాలు ఏమైనా కావాలంటే ఆ పార్టీ సేకరిస్తుంది, ఆ పార్టీ ఇస్తుంది. జైలుకు పంపేదాకా ఆ పార్టీ చూసుకుంటుంది. ఇంకా జైలు పోయిన తర్వాత ముఖ్యమంత్రి వేరైన తర్వాత మా సిద్ధరామయ్య బయటికి రావాలని మళ్ళీ అదే పార్టీ నిరసనలు తెలుపుతుంది. రాజకీయం అంటే గిట్లే ఉంటుంది మిత్రులారా. సో ఏది ఏమైనప్పటికీ మల్లికార్జున ఖర్గేకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. సో కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి మల్లికార్జున ఖర్గే గారు అని చెప్పేసి ముందస్తుగా మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉన్నది మిత్రులారా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆల్ ద బెస్ట్ చెప్పాలి మల్లికార్జున ఖర్గేకు. ఎందుకంటే మరి మల్లికార్జున ఖర్గే ఇప్పుడు మన ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. సో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పదవి పోతుంది. ఆ పదవి మళ్ళీ రాహుల్ గాంధీ చేపట్టే అవకాశాలు అయితే క్లియర్ కనబడుతూ ఉన్నాయి. జై హింద్, జై భారత్.